రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. రాజకీయ పార్టీలు బహుజన అభివృద్ధి అన్న అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు సిహెచ్ సుధాకర్ గారు ఉన్నారు, సామాజిక ఆంధ్ర మహాసభ రాష్ట్ర కన్వీనర్. సో ముందుగా వారిని చర్చకు ఆహ్వానిద్దాం. సార్, వెల్కమ్ టు ద షో. ముఖ్యంగా రాజకీయ పార్టీలు బహుజన అభివృద్ధి, ఇందులో మనం అవినీతి అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో బహుజనులకి ఈ యొక్క అవినీతి వల్ల ఎటువంటి అధోగతి పడుతోంది, దీనికి తగ్గ మనం కారణాలు ఏమిటి, అదేవిధంగా వాటికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, మీరేమంటారు? రెండు రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం బహుజనులు అనే విషయం మీద. ఈరోజు ప్రత్యేకంగా అవినీతి, దాంట్లో నుంచి అవినీతి కూడా ఈ బహుజనులకే నష్టం, తీరని నష్టం అనే విషయం మీద మాట్లాడుకున్నాం. ఉదాహరణకి బ్యాంకులు కొల్లగొట్టడం. ఈ మధ్య అయితే పేపర్లో మనం మీరు మీ భాషలో చెప్పాలంటే కోడి ఎక్కువ వస్తుంది, ఘోరంగా చెప్పాలంటే కొన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు, అప్పుల్ని కొట్టేశారు. కొన్ని లక్షల కోట్లు అంటే అంతా ఒక 20-30 మంది ఈ లక్షల కోట్లు. ఈ డబ్బంతా కూడా 85% గల పేద మధ్యతరగతి సమాజాన్ని, వీళ్ళకి సంబంధించినటువంటి లోన్ల విషయం మీద, వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసే విషయం మీద చాలా సమర్థవంతంగా చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తూ, బ్యాంకులు నిప్పులాగా ఉన్నాయి అనే ఆలోచన రప్పిస్తూ, వాళ్ళతో మాత్రం పైరవీలు చేస్తూ లక్షల కోట్లు వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు. ఒకవేళ ఆ ఫ్యాక్టరీ దివాలా తీయకపోయినప్పుడు కూడా, దివాలా అయినట్టుగా చూపించినప్పుడు తిరిగి దాన్ని రాబట్టుకోవడానికి, దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసేదానికి, అభివృద్ధి చేసేదానికి, దాంట్లో నుంచి సమృద్ధిగా ఆదాయం వచ్చేదాని కోసంగా మేము అప్పులు ఇస్తున్నామని చెప్పేదానికి ఒక చట్టాన్ని పెట్టుకున్నారు బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ కోసం నుంచి. అది వరల్డ్ బ్యాంక్ సంబంధించిన విషయం. దాని పరంగానే ఆ పేరుతోనే మళ్ళీ 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 తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా లక్షల కోట్లు అట్లా అయింది. ఇక్కడ రైతు, ఒక చిన్న రైతు క్రాప్ లోన్ తీసుకొని, సాధారణంగా రైతుకి క్రాప్ లోన్ ఇవ్వడమే చాలా తక్కువ. ఎందుకంటే రైతు అనేవాడు ఎవడంటే కౌలుదారి, వాళ్ళే రైతులు. వాళ్ళకి అసలు లోన్ ఇవ్వడమే చాలా తక్కువ. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా, లేదు చిన్న రైతులు ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఉంటే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్పులు వసూలు చేసేటప్పుడు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి బ్యాంకులు. ఇల్లు జప్తు చేయడం కానీ, ఇల్లు జప్తు చేయటం, ఇంట్లో అసలు స్త్రీలని వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, ఇంటికి వచ్చి ఎవరిని అంటే వాళ్ళు ఎప్పుడు భరించలేదు కదా, అవినీతిని వాళ్ళు ఎరగరు, అన్యాయాల్ని అవినీతిని ఎరగరు. వీళ్ళకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ దేవుడి మీద నమ్మకం. ఆ నమ్మకం ఏ రకంగా పనిచేస్తుందంటే నమ్మకం కానీ అవన్నీ చేయకూడదని ఆలోచనలో ఉంటారు వాళ్ళు. వీళ్ళకి అవన్నీ లేవు. అందుకని ఆ రకంగా వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెడుతూ లక్షల కోట్లు దోసుకొని అనేక మంది, వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలు, వాళ్ళే మళ్ళీ ఎంపీలు, వాళ్ళే మళ్ళీ బిజినెస్ మ్యాన్ అయిపోతున్నారు. ఆఖరికి ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళ హిస్టరీ రాయాలి కదా, ఆయన ఆస్తిపాస్తులు, వ్యవహారాలు అన్నీ రాయాలి. వాటిల్లో కూడా ఈ మధ్య నేను చూసినప్పుడు, ఇంతకుముందు భయపడేవాళ్ళు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు చూపిస్తున్నారు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అసలు నీకు ఈ 200 కోట్లు ఎట్లా వచ్చింది, ఎట్లా సంపాదించావు అనే విషయం మీద ఎన్నికల తర్వాత అయినా సరే తప్పనిసరిగా చూపించాలి లెక్కలు. వాడు బయటపడ్డాడు ఆడ ఎన్నికలప్పుడు, నాకు 200 కోట్లు ఇట్లా ఆస్తులు ఉన్నాయని, ఆయన పేరుతోనో ఆమె పేరుతోనో పెడుతున్నాయని, ఆ ఆస్తులు ఉన్నాయని చెప్పి బయటపడ్డప్పుడు ఎన్నికల తర్వాత అయినప్పుడు, ఎన్నికలకి ఇబ్బంది రాకుండా ఎన్నికల తర్వాత అయినప్పటికి కూడా నీకు ఈ 200 కోట్లు 300 కోట్లు ఎట్లా వచ్చినాయి అనే విషయం మీద అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా వాళ్ళు నిరూపించాలి. అది అసలు లేనే లేదు. వాళ్ళు అసలు ఆ పనికి పూనుకోరు, ఎవడైనా నిలబడచ్చు. ఈ లోపల ఖర్చు పెట్టే విషయం మీద అట్నే ఖర్చు పెడతారు. ఈ లక్షల కోట్లు ఎగేసిన వాళ్ళకి తిరిగి మళ్ళా వాళ్ళని బయటికి పంపించే విషయం మీద కూడా, ఇతర దేశాలకు పంపించే విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీలు కానీ,
ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళకి సహకరించి వాళ్ళని బయటకు పంపిస్తున్నారు. ఇంగ్లాండ్ కూడా పంపిస్తున్నారు. అవినీతి విషయం మీద చెప్తున్నాను నేను. ఈ అవినీతి పేద ప్రజలకు ఎంత నష్టమైన విషయం మీద. 1,00,000 కోట్లు ఎంతో మంది పేదలను బతికించవచ్చు. వీళ్ళు లక్షల కోట్లు అప్పులు ఎగవేస్తున్నారు. వీళ్ళు ఈ లక్షల కోట్లు ఎగవేస్తే వాళ్ళని గౌరవంగా మర్యాదగా రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఇంతకన్నా వేరే ఇది లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చట్టమేను. అంటే ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది అనుకోవచ్చు అంటారా? అనుకోవాల్సిందే. ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూనీ చేస్తున్నారంటే చట్టాల పేరు చెప్పే కూనీ చేస్తున్నారు. ఇది చట్టమేని అంటున్నారు. నిన్న మనం అనుకున్నాం కదా రెగ్యులరైజేషన్ విషయం మీద. ఇది చట్టమేని అంటున్నారు. ఇది ఎప్పటికి వస్తుంది రాదు కదా, అది దివాళా తీసింది కదా, ఎట్లా వస్తుంది ఇది? ఆ ఇచ్చినప్పుడు 16 కోట్లు, 1 కోటి రూపాయలు అప్పు ఇచ్చుంటే ఆ 1 కోటి రూపాయలను కానీ రైట్ ఆఫ్ చేస్తే దాని తర్వాత ఆ పేరుతో పెట్టినటువంటి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అప్పు ఇచ్చుంటారు దాన్ని డెవలప్ చేసినానికి. దాన్ని రైట్ ఆఫ్ చేస్తే మొత్తం అన్నీ రైట్ ఆఫ్ అయిపోతాయి, కుట్టిపడతాయి. అదొక టెక్నిక్. ఆ టెక్నిక్తో కూడా కొంచెం ఈ మధ్య చేసిన పనులు. నీరవ్ మోడీ విషయం చూస్తూనే ఉన్నాం మనం. అతను వేసుకునేటువంటి ఒక కోటు నిప్పుకోడి చర్మంతో తయారు చేసినటువంటి, ఈ మధ్య మీరు అత్యంత ఖరీదైన సూట్, అత్యంత ఖరీదైన సూట్, కొన్ని లక్షల రూపాయలు చేసే సూట్ వేసుకుంటారు. కానీ ఆయన బ్యాంకులకు ఇవ్వాల్సింది 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు బ్యాంకులకు ఇవ్వాలి. ఇంకా ఈ మధ్య లాంటి కానీ వాళ్ళు కానీ ఆయన విమానాలకు సంబంధించిన ఆయన పేరు విజయ్ మాల్యా. విజయ్ మాల్యాది ప్రతిరోజు పేపర్లో వస్తూనే ఉంది. అక్కడ లండన్లో ఇంకో దగ్గర ఉన్నారని చెప్పి చెప్తానే ఉన్నారు. అసలు ఎట్లా పోయాడు ఇక్కడి నుంచి అంటే, ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక ఆమె రిలేషన్షిప్ బంధుత్వాలతోటి వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళ భార్యకి అక్కడ క్యాన్సర్ ఏదో వచ్చింది, వాళ్ళ బంధువులకు క్యాన్సర్ వచ్చింది, మెడికల్ గ్రౌండ్ చూపించి పంపించేశారు. ఈ పంపించడంలో వీళ్ళే పంపించారు. ఆడపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే మాల్యా ఏడి అతని చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ బోటకం. ఇక్కడ ఎగవేయటం మాత్రమే కరెక్ట్. ఇవన్నీ వాళ్ళని కాపాడేదానికే. సరే, కాపాడిన తర్వాత ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, నిన్నగాక మొన్న అందరి మీద ఈడీ వచ్చి పెట్టారు. శ్రీనివాస్ చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, కావూరు సాంబశివరావు గారు కావచ్చు, వీళ్ళందరి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ ఇచ్చి చర్యలు తీసుకోమని వాళ్ళని ప్రత్యేకంగా విచారించారు. అటువంటి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు ఈ పార్టీలో నుంచి జాతీయ పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఎవరైతే ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయిపోయి ఉన్నారు. ఇంచుమించు అందరూ ఎంపీలే. వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. వాళ్ళు అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్నారు. నిన్న మనం అనుకున్నాం కదా, ఆ పెత్తనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధం. వీటన్నిటి వల్ల 100% 80% ఉన్నటువంటి పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. అనేక నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళకి సామాన్యమైన నష్టాలు కాదు. ఒక్కొక్కరు ఒక వజ్ర కిరీటం 10 కోట్లు 12 కోట్లు అవద్ది. 10 కోట్లు 12 కోట్లు అయినప్పుడు ఈ 10 కోట్లు ఇతర ప్రపంచ దేశాలు ఏ దేశం అయినప్పుడు కూడా నువ్వు వజ్ర కిరీటం చేయించు, దేవుడికి ఇంకేదైనా చేయించు కాక ఇది ఎట్లా వచ్చిందో నిరూపించాలా. ఈరోజు అడిగేవాళ్ళు లేరు. సన్మానం చేస్తున్నారు. ఒకరోజు ఒక 15 సంవత్సరాల నాడు ఒక వార్త చూశాను నేను. అది అవసరం ఇప్పుడు. ఓకే. ఆ వార్త ఏంటంటే 3 వార్తలు వచ్చాయి ఆంధ్రప్రభలో. ఒకటేమో గతంలో ఆయన తిరుపతి దేవస్థానం డైరెక్టరు, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఆయనది బొంబాయి మార్వాడి. ఆయన ఏం చేశాడంటే దేవుడికి వెంకటేశ్వర స్వామికి వజ్రకిరీటం చేయించాడు. ఆయనకి ప్రధాన పూజారుల ద్వారా పెద్ద ఘన సన్మానం జరిగింది. ఇంకో రెండో వార్త ఏంటంటే అప్పుడు బియ్యం చాలా ఇబ్బంది ఉంది, కోటా సిస్టమ్ ఉంది, రైస్ తమిళనాడుకి అసలు తమిళనాడుకి మనకు మధ్యన ఒక లావాదేవీలు లేవు. నెల్లూరు నుంచి మద్రాసుకి ఒక బస్తా బియ్యం ఎత్తుకుపోయి అమ్ముకొని సంపాదించుకొని వచ్చేవాళ్ళు కొంతమంది. దాన్ని స్మగ్లింగ్ అనొచ్చు, ఇంకేదైనా అసలు పెద్ద విషయమే కాదు అది. కానీ నేరమే. ఆ నేరస్తుని పట్టుకోవడంలో అతను పరిగిస్తూ ఆ మూట ఎత్తుకొని రైలు కింద పడి చనిపోతాడు. ఇంకొక వార్త, ఒకే రోజు 3 వార్తలు. ఉండిలో మాంసం ప్యాకెట్ వేస్తాడు, కొన్ని పోలీసులు చితగొడతారు. భక్త కన్నప్ప
మాంసం పెడితే తినిపించారు. మహాభక్తుడు పరమశివుడికి ఇతను తాకేశాడు మనిషికి వేసాడు చెడుకేసాడు, ఏదో అది భయంకరమైన విషయం కాదు అది. ఓకే. వాడిని కాళ్ళు చేసి దగ్గర కూడా పారేస్తారు ఆ రోజు వార్తల్లోనే. ఈ ఘోరాతి ఘోరంగా పనులు చేసి సంపాదించి ఆ సంపాదనతో కిరీటం చేయించి అనేక మంది ప్రజల్ని మోసం చేసినటువంటి, పేద ప్రజలను మోసం చేసినటువంటి ఆ మార్వాడికి మాత్రం ప్రధాన పూజల చేత సన్మానం చేయిస్తారు. ఇది నైజం జరుగుతున్న నిజం. ఒక రకంగా మన నైజం, ఓకే, ఇండియన్ నైజం. ఈ పరిస్థితుల్లో పేదవాడు వాడే మళ్ళీ నేను చెప్తాను, రాజకీయం అంటే వాడు డైరెక్టరే, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. దానికి ముందు వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అంటే తిరుపతి దేవస్థానం డైరెక్టర్స్ అంటే వాడు దేని కూడా సంపాదించుంటాడు, అక్కడే సంపాదించుంటాడు. అంతేగా. సేమ్ ఇదే విధంగా ఇంకొక ఆయన అసలు పూర్తిగా నేరస్తుడు అయిపోయింది, 6 నెలలు 7 నెలలు జైల్లో ఉండి అసలు నేను జైలు నుంచి వస్తాడా అనే పరిస్థితి ప్రజలకు కల్పించి మళ్ళీ ఇమీడియట్గా మనం తీసుకొచ్చి ఎమ్మెల్యేను ఎంపీను చేశారు కర్ణాటకలో. ధనార్జన్ రెడ్డి ఆయన పేరు చెప్పుకోవడం పూర్తి పేరు. ఆయన బంగారు లిటిల్ గడుచుకున్నాడు. ఆయన 10 మందిని గెలిపించాడు. ఎక్కడ దీంతో మనం అనుకున్నాడు బహుజనాభివృద్ధి ఎట్లా జరగదు దిగినా? ఏ బహుజనుడు రావాలా వీళ్ళతో పోటీగా నిలబడేదానికి? ఒకళ్ళు వచ్చినా ఆ బహుజనుడు ఎటుంటాడు ఏంటాడు, వీళ్ళ కాళ్ళు ఎత్తేవాళ్ళు ఉంటాడు, అటువంటి రాణిస్తారు. వీళ్ళందరూ కలిసి కూడా మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతారు. ఇట్లా రాజ్యాంగాన్ని బస్సు పట్టించడం ఒక ఎత్తు అయితే, అవినీతిని విపరీతంగా పెంచుకుంటూ పోవటం ఒకటి, రెగ్యులరైజ్ చేసుకోవటం. అవినీతిని ఇది పూర్తిగా చట్టం చేసుకోవటం, అవినీతి చేయొచ్చు అనే రకంగా చట్టం చేసుకోవటం, ఆ పరిస్థితిని చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా అదే ఉంది. ఇప్పుడు ఆ కావూరు సాంబశివరావు ఇంటి చుట్టూ బ్యాంకుల వాళ్ళు ధర్నాలు చేస్తూ తిరిగారు, ఒక పైసా అట్లా. ఈ మధ్య రైట్ ఆఫ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే, పూర్తి నిజం తెలీదు. ఆ లక్షల కోట్లు ఈయన కూడా ఒకడని. జీకే ఒకరు కాదు, ఆయన లగడపాటి, ఈ రకమైన వాళ్ళందరూ కొన్ని 1 లక్షల కోట్లు అంటే వాళ్ళ వల్లనే సాధ్యం అవుతుంది కానీ అందరి వల్ల సాధ్యం కాదు కదా. సరే, ఒక్కసారిగా వీళ్ళు ఈ రుణాలు దోషేస్తున్నామని చెప్పి ఎన్నికల సంస్కరణలో పెట్టేస్తారు. ఈ రుణాలన్నీ కలిపి ఒకరు ఎగ్గొట్టిన దాంట్లో 100 ఉండవు. ఎస్, రుణమాఫీ అని మనకి వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు చేస్తున్నామని చెప్తారు. అంటే ప్రజలకి రుణమాఫీ చేస్తున్నామని చెప్పడం మాత్రం జరుగుతుంది, కానీ అదే భాగంలో వాళ్ళు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా జరిగిపోతుందన్న విషయం మనకి అంతర్గతంగా ఉంటుంది. అది అసలు దీన్ని గొప్పగా అనుకుంటున్నాం మనం. దీన్ని గొప్పగా అదే రెగ్యులరైజ్ చేయడం అంటే అవినీతిని దీన్ని గొప్పగా అనుకుంటున్నాం మనకి ఇస్తున్నారని. దాన్ని ఇంకా గొప్పగా చేస్తున్నారు దాన్ని, ఆ విషయాన్ని. అసలు ఎంత నిర్లజ్జగా చేస్తున్నారంటే అంత నిర్లజ్జగా చేస్తున్నారు. అవినీతి పరుడు తప్పితే ఏలేవాడు ఎంపీ కాలేడు, ఎవరు ఏమైనా అనుకొని. అవినీతి పరుడు కాకపోతే ఎమ్మెల్యే కాలేడు. నంద్యాల నియోజకవర్గానికి అప్పట్లో తెలుగుదేశం అనుకోండి, దాని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనుకోండి, ఏ పార్టీ అయినా కానీ 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి 200 కోట్లు ఖర్చు పెట్టారంటే చిన్న విషయం కాదు గెలుచుకునేదానికి. సరే, ఏంది ఆ కుటుంబం చరిత్ర ఏంది, ఆ కుటుంబ గత చరిత్ర ఏందని ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇంకోటో నయంతోనో ఇంకోటితోనో సంబంధాలు పెట్టుకొని 100,000 కోట్లు సంపాదించుంటారు. వాళ్ళు వచ్చి అక్కడ నిలబెడుతున్నారు. సరే, వీళ్ళలో నుంచి వీళ్ళు సిద్ధాంతాన్ని కనిపెట్టుకుంటున్నారా అని అంటే, పార్టీ వదలడం అంటే సొక్కా తీసేట తగిలించడం అయిపోతుంది. ఈ సొక్కా తీసేట తగిలించడం అయిపోతుంది. వెంటనే వాళ్ళు అంతకుముందు ఉన్న పార్టీని ఎన్నో రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు, లజ్జ సిగ్గు లేకుండా, అసలు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా. ఇది ప్రజలు చూస్తూ ఎంతకాలం ఊరుకోవాలా? ఈరోజు ఎంతమంది ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను, 26 మంది 27 మందిని ఆయన లాక్కున్నాడు, డబ్బుతోనూ ఇంకో దాంతోనూ లాక్కున్న తర్వాత వాళ్ళందరినీ మంత్రులు 6 మంత్రులు చేశాడు ఆయన. ఈ 6 మంత్రుల్ని రాజ్యాంగ ప్రకారం చేశాడా? కంప్లీట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి. మోసం జరిగేటప్పుడు ఇంకొక విధంగా రాజ్యాంగ ఉల్లంఘన కూడా జరుగుతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరగకపోతే మోసం జరగదు. మనం నిన్న అనుకున్నాం, అంతకన్నా వేదం ఏదీ లేదు. రాజ్యాంగ ఉల్లంఘన జరగకపోతే మోసం జరగదు. ఈ మోసం జరగబోయే ముందు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. మన అంబేద్కర్ని మనం ఘోరంగా చేసుకుంటున్నాం. అంత సిస్టమేటిక్గా అన్ని దేశాలకు సంబంధించినటువంటి అన్నిటిని చదివి ప్రపంచ దేశాల్లో ఈ శతాబ్దపు
ఒక ఈ మహా విద్యావంతుడిగా పరిగణించబడ్డ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు తుడిచి చెత్తపొట్లు వేసేస్తున్నారు లెక్కయంత్రంతో. మళ్ళీ ఈరోజు పేపర్లో అందరూ రాజ్యాంగమే మనకు అని చెప్పి అన్నిటికీ రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పి ఈ దేశ ప్రధానంగా మాట్లాడతారు. అది వాస్తవమే, రాజ్యాంగమే మనకు, ఆయన మనం విమర్శించడం కాదు. కానీ ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తున్నావు. ఎంత ఖర్చు పెడుతున్నారో కళ్ళారా చూస్తున్నారు ప్రజలు. ఒకరిద్దరు చూడటం కాదు, ప్రజలందరూ చూస్తున్నారు. తీసుకున్నాడు తప్పుడు అవుతున్నాడు, ఇచ్చినోడు ఎమ్మెల్యే అవుతున్నాడు. తీసుకున్నాడు దేశద్రోహిలాగా తప్పుడులాగా అవుతున్నాడు, ఇచ్చినోడు కోట్లు వేల కోట్లు సంపాదించి ఇచ్చినోడు ఎమ్మెల్యేను ఎంపీను వాడే మన పెత్తనం చేస్తున్నాడు. అడిగేదానికి లేదు, మా ఊరికి ఇది కావాలా, మా ఇల్లుకి ఇది కావాలా అడిగేదానికి లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓటేస్తాను అని చెప్తున్నాడు. ఈ రకమైన ఉల్లంఘన శాసనసభ్యులందరూ కలిసి మూకముడిగా పోయినప్పటికి కూడా ఒక పెద్ద బ్రహ్మాండమైన చట్టం ఉంది. అసలు శాసనసభ్యుడు పోవడం అంటేనే వాడు శాసనసభ్యతను వదులుకోవాలి. అవసర పార్టీలు పోవాలంటే దాన్ని స్పీకర్కి టైం ఇవ్వాలా. ఆ టైం ప్రకారం స్పీకర్ ఏం చేయాలంటే దాన్ని ఖచ్చితంగా అతన్ని తొలగించాలా. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, అదే ఆ పార్టీ నుంచి కూడా పక్కకు రాజీనామా చేసిన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రులు పదవులు ఇస్తున్నారు. దీంట్లో సిద్ధాంతాన్ని పక్కగా నెడుతున్నారు, రాజ్యాంగాన్ని కష్టపెట్టిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ జరిగిన విషయాలన్నీ కూడా విద్యార్థుల మీదకి కర్రలు ఎత్తుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళందరూ మంత్రులు అయ్యారు. కళ్ళారా అందరం చూస్తూ ఉన్నాం. కర్రలు ఎత్తుకొని బయటకు వచ్చారు, తరుముకున్నారు అందరినీ. యూనివర్సిటీలో పోయి కర్రలెత్తుకొని యూనివర్సిటీలో పోయినారు, యూనివర్సిటీ విద్యార్థులకు తిరుక్కున్నారు. ఇంత గందరగోళం జరిగితే వాళ్ళే మళ్ళా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కోసం మేము పనిచేస్తామని చెప్పి మంత్రులు అయ్యారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, అవినీతి ఎప్పుడైతే జరుగుతుందో అది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితేనే అవినీతి జరుగుతుంది. ఈ రెండు సంబంధం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు నష్టం ఎవరికంటే బహుజనులకి. బహుజనుడు మూఢనమ్మకాల పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఒక నిజాయితీగా బతకాలా, నిజాయితీగా ఉండాలా, దేవుడు ఉండాడు అనే ఆలోచన ఉంటున్నాడు. వాడేమో దేవుణ్ణి మోసం చేస్తూ భక్తి చాలా మహాభక్తుల్లాగా అనిపించుకుంటూ క్రెడిట్ ఇచ్చో అది ఇచ్చో దేవుడికి కూడా లంచం ఇచ్చి, అది న్యూజిలాండర్ నాకు రాసాడని చెప్పి కరప్షన్ మీ బ్లడ్లోనే ఉందని ఆ రకంగా భక్తితోనే వాడు మోసం చేస్తున్నాడు. అది రాజ్యాంగ ఉల్లంఘన కానీ అవినీతి విషయం కానీ నేను అడగని చెప్తాను. ఇప్పుడు అలాగే అంటే రాజకీయ పార్టీల్లో ఉన్నవారు గతంలో మళ్ళీ జనాలకు సంబంధించిన ఈ యొక్క ధనాన్ని లోన్ల రూపంలో తీసుకొని మళ్ళీ కోట్లాది రూపాయల లోన్లుగా తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టి మళ్ళీ ఆయా పార్టీలోనే బలపడుతున్నారన్నారు. రైట్. ఇటువంటి పార్టీ నాయకులకి ఒక రాజకీయ చైతన్యం తెచ్చేలాగా బహుజనులకు ఇచ్చే మీరు ఒక మంచి సూచన. ఉదాహరణకి చాలా మంచి ప్రశ్న ఇది సమాజంలో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనమేదో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రచారం చేసి ఆ రకంగా తయారు చేసే కార్యకర్తల్ని ముందుకు పంపిస్తానని చెప్పి అనేక రకమైనటువంటి పద్ధతులు పాయింట్స్ పెట్టుకున్నాం. అదొక పద్ధతి అనుకోండి. అంబేద్కర్ రాజనీతి మూమెంట్ అదొక మూమెంట్ అనుకోండి. రెండోది, గతంలో మీరు ఓట్లు వేయొద్దని ఎవరైనా చెప్తే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అది కూడా కాన్స్టిట్యూషన్ విరుద్ధం అని చెప్పేవాళ్ళు, ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇప్పుడు నోటా అని వచ్చింది. నో ఓట్ టు ఎనీబడి. నీకు ఎవ్వరు నచ్చకపోతే దాన్ని ఓటేసుకోమని చెప్పారు. నోటా పేరుతో మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాను. నోటా పేరుతో ఈ రకమైన వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి ఫస్ట్ తర్వాత పార్టీ పొలిటికల్ పార్టీ వీళ్ళ ముందు నిలబడటం అంటే కష్టం అవుతుంది అది చెప్తున్నారు. నోటా పేరుతో ఒక ఆర్గనైజేషన్ నిలబడి ఆ ఆర్గనైజేషన్ ప్రచారం చేసుకోవడానికి ఒక వేదిక అవుద్ది. ఒక నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో 5-6 ఉంటే అందరు దొంగలే, అందరూ అవినీతి పనులే. ఈ అందరి గురించి ప్రచారం చేయొచ్చు. ఎందుకు వేయాలి ఓటేళ్ళకి? ఈరోజు చట్టం నోటా ఉంది. అప్పుడే చట్టం ఓటు వేయకూడదని ప్రచారం చేయకూడదు. ఇప్పుడు చేసుకోవచ్చు. నువ్వు నోటాకి వేసుకోవటు. ఎందుకు వేయచ్చు అంటే నోటాకి వాళ్ళందరూ ఒకటే రకం మమ్మల్ని మోసం చేసానికి వచ్చారు. నోటాకి వేయండి ఓటు. అవసరమైతే అది చెప్పమని ఎవరు చెప్పము. అవసరమైతే మీరు ఏ లాభాలైనా పొందండి వాళ్ళ ద్వారా, కానీ
మీ మనస్ఫూర్తిగా మీ ఆత్మపరంగా మీరు మాత్రం నోటాకు నోటాకు ఓటేయండి. ఈ నోటాకు ఓటేస్తే 1/3 నోటాకు వస్తే 1/3 నోటాకు వస్తే ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఇది కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, ప్రజలకి ఇది చట్టం. ఇటువంటి చెప్పింది సెషన్ లాంటి వాళ్ళు సూచించారు. ఇప్పుడు అది వచ్చింది ఈసీలోకి. నోటా అనేది ఒక ఆయుధం అనుకోవచ్చు. ఆయుధం. దాన్ని కొద్దిగా పెరుగుతా ఉంది. మొన్న అసెం చాలా వరకు ఒక దగ్గర 5,000, 6,000, 7,000 అట్లా వచ్చాయి. ఒక సంస్థ కూడా ఏదో కొద్దిగా ప్రచారం చేసింది. అట్లా కాకుండా మనలాంటి వాళ్ళు, ఇటువంటి సంస్థలు లాంటి వాళ్ళు ఇది ఏ రకంగా వాళ్ళని ఎదుర్కోలేకుండా డబ్బుతో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అసలు చట్టాల గురించి అసలు మర్చిపోయినారు, ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటిప్పుడు మనం ఎందుకు వాళ్ళకందరికీ ఓటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా నోటాకు వేసుకునే పరిస్థితి కానీ మనం ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా ఒక రకంగా ఒక వేదిక అవుద్ది. దాని తర్వాత ఎవరికి వేయాలి ఓటు, ఎందుకు ఓటు చేయాలి, ఎవరు నిలబడచ్చు, అది నిలబడేవాడు కూడా భయపడతాడు. నేను అవినీతి పడిన కదా, నన్ను కూడా ప్రచారం చేస్తారు కదా అని భయపడతాడు. అసలు ఆ ప్రచారమే లేదు. ఇప్పుడు మొన్నటిదాకా మన జరిగింది కూడా నోటాకి ఏమి చెప్పారే కానీ ఎందుకు నోటాకి వేయాలా, మిగతా వాళ్ళకి ఎందుకు వేయకూడదు అనే విషయాలు ప్రచారం లేదు, వేదిక లేదు. ఆ వేదిక కావాలా. ఇది నేను చాలా ప్రచారం చేసి కొంతమంది చెప్పినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది అన్నారు, పెడదామని అన్నారు. కానీ ఎవరు ముందు పిల్లి మెళ్ళు కట్టాలా, అది అవసరం వాళ్ళకి భయపడుతున్నారు కదా. అది ఆ వేదిక ఇటువంటి సంస్థలు, ఇటువంటి ప్రసార కేంద్రాలు వాళ్ళ యొక్క ఉత్సాహంతో జరగాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. లేదు మంచివాడిని పెట్టి వాడికి ఏంటి ఓటు అని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో నుంచి మార్పు రావడం అనేది ప్రజల అవసరాలు వాళ్ళు బట్టి అంత సులభంగా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రోజు గెలిచారు సుందరయ్య లాంటి వాళ్ళు, సుందరయ్య లాంటి వాళ్ళు గెలిచారు ఆ రోజుల్లో. ఈ రోజు గెలవలేరు. తరం మారింది. నేను చెప్తూనే రెగ్యులర్ అయిపోయింది అవినీతి. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలంటే కఠినమైన పదం వాడాలి, హింసతోనే చేయాల్సింది. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అంటే ఒకప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీలు కూడా మంచి రాజకీయ పార్టీలు, మంచి ప్రభుత్వాలు కూడా గతంలో కూడా ఎన్నో పరిపాలనలోకి వచ్చినాయి. సో ఒక జనతా కాలంలో కూడా మనం జనతా పార్టీ విపి సింగ్ కాలంలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఇటువంటి పార్టీలు మళ్ళీ వచ్చి ప్రభుత్వంలోకి వస్తే ఒకవేళ బహుజనులకు కానీ అందరికీ కానీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కానీ మంచి జరిగే అవకాశం ఉంది కదా, మీరేమంటారు? ఖచ్చితంగా ఉంది. విపి సింగ్ కాలంలో జరిగింది. బహుజనుల్లో అంబేద్కర్ పుణ్యామా అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వస్తే అదే అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఉండాల్సిందేను అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే జరగనీయకుండా పోయినప్పటికీ విపి సింగ్ వచ్చి దాన్ని పూర్తి చేశాడు. అదే వాళ్ళ శక్తి కొలు ఇవ్వలేకపోయినప్పుడు కూడా పోరాడి ఆ 29%, 27% బీసీలకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చాడు. అదే రకంగా పంచాయతీల్లో కూడా రిజర్వేషన్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ టైంలో వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ఇది ముఖ్యమైన పాయింట్. ఓకే, వీళ్ళకి బీసీ రిజర్వేషన్ 30% ఉందనుకోండి, అసలు బాగా టాక్ కూడా ఎటువంటి టాక్ ఉందంటే మనం బీసీ రిజర్వేషన్ అక్కడ నిలబడలేమో, వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడకూడదు ఉంది. ఓసీ అనేది ఓపెన్ టు ఆల్. అది అప్పర్ కాస్ట్ లేకపోతే ఎస్సీ కాదు, ఫార్వర్డ్ కాస్ట్ కాదు. ఓసీ అనేది ఓపెన్ టు ఆల్. దాంట్లో అందరూ నిలబడచ్చు, ఎస్టీలు నిలబడచ్చు, ఎస్టీలు నిలబడచ్చు, లేడీస్ నిలబడచ్చు, జనరల్గా పెద్ద కులాలు అందరూ నిలబడచ్చు. అసలు వాటి జోలికే పోవటంలే. ఎందుకు పోవటం లేదు మనకి కాదనుకుంటున్నారు. దాని గురించి ప్రచారం చేసేవాడు కూడా లేడు. ఓసీ అనేది అందరూ నిలబడచ్చు. ఇది రిజర్వేషన్ అంటే డెఫినేషన్. అది బస్సులో ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉందనంటే మగవాళ్ళ సీట్లు మిగతా వెనక సీట్లు ఆడవాళ్ళు కూర్చోకూడదని కాదు. వెనక సీట్లు ఆడవాళ్ళు కూర్చోవచ్చు, కానీ వాళ్ళ సీట్లో మగవాళ్ళు కూర్చోకూడదు. అది రిజర్వేషన్ అని అర్థం. ఒక ప్రత్యేకత రిజర్వేషన్ అనేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అది ఇప్పుడు లేకపోగా అసలు దాని సాయి చూసేవాడే లేడు. అలా అంబేద్కర్ ఇచ్చిన 2 జిల్లాకు 2 నియోజకవర్గాలు, 1 నియోజకవర్గం ఉన్నాయి కదా, అటువంటి నియోజకవర్గాల్లో తప్ప ఎస్సీలు కూడా ఇంకా ఏ రీతిగా నిలబెట్టడం లేదు, నిలబడడానికి ధైర్యం లేదు, నిలబడడానికి డబ్బు లేదు. ఆ పరిస్థితులు ఒకవేళ ఆ నియోజకవర్గాల్లో కూడా ఎవరు నిలబెడుతున్నారు? ఖచ్చితంగా పార్టీ పరంగా ఆ పార్టీ పేరుతో వాళ్ళకి లోబడి ఉండే వాళ్ళని, బాగా సంపాదించుకునే వాళ్ళని, వాళ్ళకి లోబడి ఉండే వాళ్ళని, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళని పెడుతున్నారు. అట్లా కాకుండా ఇది వచ్చిందనుకో, ఒక రకంగా ఎలాబరేట్ అయిందనుకో, ఈ ఆలోచన వచ్చిందనుకో, అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం నిలబడుతున్నటువంటి బీసీ
ఒక యాక్షన్ కమిటీ, బీసీ ఒక దాన్ని ఏమంటారంటే ఒక సంఘం. ఓకే, జేఏసీ బీసీ ఏసీ ఏమైందండి, ఒక పెద్ద సంఘం ఏర్పడి ఖచ్చితంగా మనం అన్ని నియోజకవర్గాలు నిలబడాలా, అది ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి మనం అనే ఆలోచన కానీ ఆగలిగితే అసలు అప్పుడు జ్ఞానం పెరగద్ది. అసలు ఆ జ్ఞానమే లేదు. ఓసీ అనగానే మనం కాదు, అది వాళ్ళది. సో ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. ఈ దృక్పథం అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. అట్లా వీపీ సింగ్ అని అనుకున్నామే మనం. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు ఇది అవసరం. ఈరోజు వాళ్ళు ఏ సంస్థ అయినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అప్పుడు ఎమర్జెన్సీ లిఫ్ట్ చేశారు. ఓకే, ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసినప్పుడు ఎన్నికలు వచ్చాయి. మొరార్జీ దేశాయ్ గెలిచాయి, పెట్టుకున్నారు అందరూ వచ్చి. వచ్చినప్పుడు ఒక 60 సీట్లు జనసంఘ పేరుతో వచ్చారు. ఆ రోజు జనసంఘం, బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ అధినేతని అడిగారు, 60 సంవత్సరాలు 60 సీట్లు వచ్చినాయి, ఆర్ఎస్ఎస్ పెట్టి 60 ఏళ్ళు అయింది, నీ 60 సంవత్సరాల చరిత్రలో మీరు ఏం సాధించారు అని అడిగాడు. అది మత సంస్థలు ఈరోజు ఘోరంగా ఉండే అవి వేరే విషయం, కానీ వాస్తవం విషయం చెప్తున్నాను నేను. అమ్ముడు పోని సరుకుని 60 మందిని తయారు చేసుకున్నా అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు మాట. ఓకే, ఆ పదం మర్చిపోతున్నాను నేను. ఓకే, అమ్ముడు పోని సరుకు ఒక 60 మందిని తయారు చేసుకున్నా. అది గొప్ప విషయం. ఈరోజు రాజకీయాల్లో చాలా పెద్ద గొప్ప చిన్న విషయం కాదు అని చెప్పి 60 సంవత్సరాలు 60 మందిని తయారు చేసుకున్నా. నా 60 మంది అమ్ముడు బారు అన్నాడు. అది ఒకప్పుడు కమ్యూనిస్టులు కూడా చెప్పారు, అది విషయం ఉన్నారు కూడా. ఆ పరిస్థితులు యూపీ సింగ్ వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎంతర్క్ అనే పేరుతో బయట వచ్చాడు. బయట వచ్చిన వ్యక్తిని అటువంటి వీపీ సింగ్నే ఉండడం వల్ల, అటువంటి వీపీ సింగ్నే మండలం మందిరం అనే పేరుతో బయట లాగేశారు. ఓకే, అక్కడ కూడా దేవుడు దెయ్యం అనే విషయం మీద ఆయన బయట తీసింది. వీపీ సింగ్ ఎటువంటి వాడు, లాల్ బహదూర్ శాస్త్రి బిడ్డలు ఇద్దరిని వీపీ సింగ్ దగ్గర పెట్టుకొని పెంచి పెద్ద చేశాడు. అన్ని విషయాల్లో స్వతంత్రంగా భావించేవాడు. అంటే ఇప్పుడు మా ఏజ్ కేటగిరీస్ కేవలం వీపీ సింగ్ గురించి కానీ వారి యొక్క పార్టీ గురించి ప్రభుత్వం గురించి విని ఉన్నాం, కానీ మీలాంటి వాళ్ళు ఆల్రెడీ చూసే ఉన్నారు. సో ఇటువంటివి మనం మొత్తం మన అంబేద్కర్ టీవీ ద్వారా అందరికి ప్రచారం చేయాల్సిన అవసరం. అనేక సంస్కరణలు చేశాడు ఆయన. అన్ని కంట్రోల్ ఉండేది అప్పుడు, సిమెంట్ కంట్రోల్, చక్కెర కంట్రోల్, రకరకాల అన్ని కంట్రోల్ ఉండేది. అసలు దేనికి పెట్టాలి కంట్రోల్? ఉత్పత్తి ఎక్కువ చేసుకున్నాం, లేకుండా బయట దిగుమతి చేసుకున్నాం, కంట్రోల్ ఉండడానికి లేదని చెప్పి కంట్రోల్ ఎత్తేసాడు. ఆఖరికి మనకి వ్యవసాయం సంబంధించిన పత్తి ఎరువులు కానీ అన్ని కంట్రోల్ ఉండేది. పాకులాడి రికమెండేషన్ ఉపయోగించుకొని రాజధానులు క్యూలో నిలబడి తెచ్చుకునే వాళ్ళు 2 కట్టలు 3 కట్టలు యూరియా కట్టలు తీసుకుని యూపీ సింగ్ రావడంతో మొత్తాన్ని మార్కెట్ చేసాడు, కంట్రోల్ చేసి పరిచాడు. అయితే ఎవరి పాటికి అన్ని దొరికినాయి, దిగుమతి చేసుకున్నాడు అన్నింటినీ. పోయినసారి రాజశేఖర రెడ్డి కొన్ని పనులు చేశాడు, ఆ టైపులో అన్ని దిగుమతి చేసుకున్నాడు, తీసుకుని అందరికి సప్లై చేశాడు. ఇటువంటి సంస్కరణలు అప్పుడు జరిగినాయి, జరుగుతాయి కూడా. ఇప్పుడు కూడా అటువంటి రోజులు జరుగుతాయి. అటువంటి వాళ్ళు వచ్చేదానికి మనలాంటి ఈ రకమైనటువంటి టీవీ సెంటర్స్ కానీ, లేకపోతే ఇంకోటి అంబేద్కర్ రాజనీతి సమావేశాలు కానీ, ఆ ప్లాట్ఫారం కోసం ఈరోజు గంట కట్టాలా, ఆ ప్లాట్ఫారం కోసం మనం వెతకాలా. అది జరిగినప్పుడు ఖచ్చితంగా జరగద్ది. ఆ ప్లాట్ఫారం ఎట్లా ఉండాలంటే, తప్పనిసరిగా ఈ గొంగల్లో నుంచే మనం గొంగల్లో అన్నం తింటున్నాం, గొంగల్లో బొత్సు ఎరికెళ్ళాం, గొంగడు తీసి పారేసి అరిటాకు వేసుకోవాలా. గొంగళ్ళలో బొచ్చు తిన్నంత కాలం ఖచ్చితంగా బొచ్చు వస్తూనే ఉంటుంది. ఈ గొంగడు తీసేసి అరిటాకు వేసుకోవాల్సిన పరిస్థితి. అరిటాకు వేసుకున్నప్పుడే ఖచ్చితంగా మనం సరిగ్గా ఆనందం తినగలం. ఇది గొంగడి. ఇక చివరిగా ఈ రాజకీయ పార్టీలు బహుజన అభివృద్ధి అన్న టాపిక్లో మనం అవినీతి నిర్మూలించాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఉన్న ఇక బహుజనులు కానీ, మీలాంటి నాలాంటి యొక్క యువతరం కానీ, అదేవిధంగా పాతతరం వారు కానీ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? 2 లైన్లు వివరించండి. అవినీతిని నిర్మూలించాలండి. ఒకే ఒకటి చెప్పొచ్చండి, దాన్ని చేసేవాడు కావాలి. కానీ ఇప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు చేస్తున్నారు ఆ పని. మన నిన్న ఎన్టీ రామారావు గురించో, శంకరన్ గురించో, లేకపోతే సుందరయ్య గురించో చెప్పుకున్నాం. అట్లానే ఇప్పుడు కూడా ఒక చట్టంలో బిగించాలా వ్యవస్థని. ఆ వ్యవస్థ ఎట్లా ఉండాలంటే, అటు ఇటు తొలిగితే నాకు ఇబ్బంది, ప్రమాదం అనేటువంటి చట్టాలు
నిర్మించాలి. ఆ చట్టాన్ని నిర్మించడంలో పైనుంచి కిందకి రావాలి. రైట్. ఆ పైనుంచి కిందకి రాకపోతే కిందోడు ఏం చేయలేడు. ఓకే. ఒక ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ జిల్లాని మార్చేస్తాడు. ఒక కలెక్టర్ ఉన్నాడు, జిల్లాని మార్చేస్తాడు. భయం అన్ని రకాలుగా. అదే కేటగిరీలో బహుజనులకు సంబంధించిన వ్యక్తులు కూడా మారితే, బహుజనులకు సంబంధించిన వ్యక్తులు కూడా అధికారులుగా మారితే, అదేవిధంగా రాజకీయ నాయకులుగా మారితే, ఇప్పుడు ఉండేటువంటి జూపుడు ప్రభాకర్ లాంటి ఆ టైపులు కాకుండా ఏది పెడితే పోతాం మనం, ఏది పెడితే వస్తామని కాకుండా పర్ఫెక్ట్ గా జీవించే వాళ్ళు చాలా మంది ఈ బహుజన కేటగిరీలో ఉన్నారు. ముందుగా మనం చూసిన జేబీరాజు ఎంత పర్ఫెక్ట్, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని నిర్మాణం చేసుకోగలిగితే తప్పనిసరిగా ముందుకి పోయేదానికి ఆస్కారం. దీన్ని ఎక్కడ ఎగుటేయబడలే, ఎక్కడ దీని విరక్తి కలగకూడదు, విరక్తి కలగాల్సిన అవసరం లేదు. ఇది పండింది ఇప్పుడు పంట, వాళ్ళ పంట పండింది ఇప్పుడు, అంతే రాబోయే తరాలకి ఉపయోగం ఇది. ఎందుకంటే అందరూ ఇప్పుడు మరి కరోనా టైంలో అనేక విషయాలు నేర్చుకున్నారు. అసలు ఎవరు ఎంతెంత మంది ఉన్నారు, ఎక్కడ ఏంటి ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏది అసలైన విషయం, ఏది అసలైన విషయం కాదు. ఇది దేవుడు దేవి ముఖ్యమా, లేకపోతే వైద్యులు ముఖ్యమా, దేవుడు దేవి ముఖ్యమా, పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమా, ఇంకా మూఢనమ్మకాలు ముఖ్యమా, వైజ్ఞానిక శాస్త్రం ముఖ్యమా, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమైనాయి, కష్టకాలంలో అర్థమైనాయి. దీన్ని బేస్గా చేసుకొని మనం ముందు పోయడానికి ఆస్కారం ఉంది. కానీ అటువంటిప్పుడు ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా ఒక చాలా చిన్న ఉదాహరణ, ఈ నాయకుడు ఎట్లా ఉండాలనే విషయం మీద. తెల్లజొక్కా ఉంది, ఈ తెల్లజొక్కా మీద నీటి చుక్కపడ్డా కూడా మనకు కనపడుతుంది, నీటి చుక్కపడ్డా కూడా. కానీ నల్ల చొక్కా మీద సిరా వేసినా కనపడదు. రాజకీయ నాయకుడు ఒక తెల్లచొక్కా లాంటి వాడు. దాని మీద నీటి చుక్క పడకూడదు ఆ జీవితం మీద. అటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు మనకు ఆదర్శంగా. వాళ్ళ జీవితాలు మనకు ఇప్పుడు ఈరోజు ఆదర్శం కావాలి. ఖచ్చితంగా ముందుకు పోలేరు. ఉదాహరణకు మనకు పురాణాలే చెప్పినవి, వాళ్ళు కథ అయినప్పుడు కూడా కథలైనా కూడా ఒక ఇన్సిడెంట్ అండి. ఒక పరిపాలకుడు అవినీతి పరుడైతే అతనికి, అతని కుటుంబానికే కాకుండా సమాజానికి ఇబ్బంది. దానికి ఎగ్జాంపుల్ ధర్మరాజు. వ్యక్తిగత శైలం లోపించిన దానివల్ల, జోదం నేర్చుకున్న దానివల్ల, ఆ జోదంలో తనతో పాటు తనని, తన భార్యని, తన తమ్ముళ్ళని, అదే రకంగా రాజ్యానికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు, ప్రజలకు ఇబ్బంది వచ్చే పరిస్థితులు అన్నీ అతని వల్లే వచ్చేస్తాయి. అందుకే ప్రశ్న కూడా ఉంటుంది, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడి అడగద్దామే. అట్లా ఇప్పుడు అసలు ఎవరు పరిపాలించేవాడు కానీ కరెక్ట్ కాకపోతే దేశం ఏమైపోద్ది? దేశం మరోసారి ఆ పాత యోగాల్లోకి వెళ్ళాల్సి, దేశం అయిపోద్ది. ఈ ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం. రైట్ సార్ సుధాకర్ గారు. వ్యక్తిగత శీలము, నేషనల్ క్యారెక్టరు, పర్సనల్ క్యారెక్టరు, ఇవి రెండు పెంచుకోగలిగినటువంటి సంస్థలు ఉండాలా. ఆ సంస్థలో అటువంటి వ్యక్తులు తయారు కావాలా. ఆ వ్యక్తుల వలన మాత్రమే ఈరోజు ఈ అవినీతి నిర్మూలన అవుద్ది, ఒక సరైనటువంటి రాజ్యం ఏర్పడుతుంది. దానికోసం మళ్ళీ సమస్య ప్రయత్నం చేయటమే. రైట్. ఆ రోజు వచ్చేందుకు అందరం ప్రయత్నిద్దాం. సో అంబేద్కర్ టీవీ కూడా ఆ రోజును తెచ్చేందుకు మళ్ళీ మరోసారి ప్రయత్నిస్తూ అందరినీ కూడగట్టుకుంటుంది. సో బహుజన వాదులందరూ కలుస్తున్నారు, మీరు కలవండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.